సర్వలోక నియామకుడు సర్వోన్నతులైన దైవానికి సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశివర ఆధ్యాత్మిక ప్రియులారా, నేను ఈరోజు మీ ముందు ముస్లిం అంటే ఎవరు, దీని గురించి ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. దీనిని ఒక వంశం పారపర్యంగా వచ్చే ఒక కులం మాదిరి, మతం మాదిరి చాలా మంది భావిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఈ అపోహ గురించి నేను కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. పవిత్ర ఖురాన్లో చాలా మంది ప్రవక్తల ప్రస్తావన ఉంది. మరి మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారేమో ముస్లిం, మరి ఆయన తండ్రి గారేమో విగ్రహారాధకులు. అంటే ఆయన నమ్మకాలు, ఆయన విశ్వాసాలు, ఆచారాలు వేరే, మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారి యొక్క విశ్వాసము, ఆచారాలు వేరే. ఎవరైతే తమను తాము దైవానికి సమర్పించి దేవుని యొక్క ఆజ్ఞకు బద్దులై ఆయన బోధించిన ప్రకారం ఎవరైతే జీవితం గడుపుతాడో అది వంశంతో సంబంధం లేదు, తెగతో, గోత్రంతో, ప్రాంతంతో, భాషతో సంబంధం లేదు. అతని విశ్వాసాన్ని బట్టి, అతని ఆచరణలను బట్టి దేవుని దగ్గర అతని స్థానం ఉంటుంది. అదే విధంగా నూహ్ అలైహిస్సలాం గారి యొక్క కుమారుడు తండ్రి చెప్పిన సత్య సందేశాన్ని తిరస్కరించాడు. మరి అక్కడ రక్త సంబంధము తండ్రి కొడుకులది అయినప్పటికీ కొడుకు విశ్వాసము వేరే, దాని పర్యవసానము కూడా వేరే. అదే విధంగా నూహ్ అలైహిస్సలాం గారి యొక్క విశ్వాసము వేరే, దానికి పర్యవసానము, దాని యొక్క ప్రతిఫలము కూడా, బహుమానము కూడా వేరే ఉంటుంది. అదే విధంగా లూత్ అలైహిస్సలాం గారి యొక్క భార్య కూడా విశ్వసించిన వారిలో లేరు. ఆమె విశ్వాసం వేరు, భర్త విశ్వాసం వేరు. మరి అతి దగ్గరి సంబంధం అయినప్పటికీ కూడా వారి ఇద్దరి యొక్క ప్రతిఫలాలు వేరేగా ఉన్నాయి. అదే విధంగా ఫిరౌన్ యొక్క భార్య, ఫిరౌన్ ఏమో నేనే దేవుడు అన్నాడు, నాకంటే పెద్ద దేవుడు లేడన్నాడు. కానీ అతని భార్య బీవి ఆసియా గారు దేవుని యొక్క గొప్ప భక్తురాలు. మరి దైవం కోసము సమస్తాన్ని సమర్పించుకునే దానికి కూడా సిద్ధమై దైవ మార్గంలో ప్రాణత్యాగం చేయడం జరిగింది. మరి వివరాల్లోకి వెళ్తే చాలా సమయం కావాల్సి వస్తుంది. కాబట్టి ముక్తసరిగా ఇవన్నీ కూడా ప్రముఖ సంఘటనలు కాబట్టి ఈ విషయాలన్నీ మనకందరికీ తెలుసు. మరి అదే విధంగా ప్రస్తుత కాలంలో మనము మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరులం కాబట్టి మనము కూడా దైవాన్ని, ప్రవక్తల్ని, దైవ గ్రంథాలని, పరలోకాన్ని, దేవదూతల్ని విశ్వసిస్తున్నాము. కాబట్టి మేము కూడా ముస్లిములుగా భావిస్తూ ఉన్నాము. మరి మనము ఈ ముస్లిం అనేది ఏమైనా వంశ పారంపర్యమా, ఒక ప్రాంతానికి, ఒక భాషకు, ఒక జాతికి, ఒక తెగకు సంబంధించిన ఏదైనా ఒక వంశమా? మరి ఖురాన్ ప్రవక్త బోధనల ప్రకారం చూసినట్లయితే ఒక మంగలి కుమారుడు అయితే మంగలివాడైతాడు, ఒక వడ్రంగి కుమారుడు వడ్రంగి అవుతాడు. ఇట్లా ఇది ఇస్లాం ధర్మము వంశ పారంపర్యం కాదు. తండ్రి సిద్ధాంతము, విశ్వాసం వేరే కావచ్చు, సోదరుని, కుమారుని నమ్మకం, విశ్వాసం వేరే కావచ్చు. ఈ విధంగా ఎవరి పర్యవసానము ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుంది. అందుకోసమే మనము ముస్లిములని ఎప్పుడైతే చెప్పుకుంటున్నామో, దైవ గృహానికి వెళ్ళినప్పుడు, నమాజు చేసేటప్పుడు ఇయ్యాక నాబుదు వయ్యాక నస్తాయిన్ అని మనం చదువుతాం. ఓ దైవమా, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. అంటే వేరే ఒకరికి ఆరాధించము, వేరే ఒకరితో సహాయం కోరము అని మనం దేవుని దగ్గర వాగ్దానం చేస్తూ ఉన్నాం. కానీ మనం బయటికి వచ్చిన తర్వాత మన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా లేవు. మరి మనం ముస్లిములు అని భావించేదానికి అవకాశం ఉందా? ఖురాన్లో ఏమో దైవము వడ్డీ నిషేధం అని చెప్పాడు. మనమేమో వడ్డీ వ్యవస్థను బలపరుస్తూ బ్యాంకులోనే ఉద్యోగం చేస్తూ ఉన్నాం. తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు అని దైవధర్మం చెప్తుంది. బయటికి వచ్చి డబ్బు తీసుకుని అబద్ధపు సాక్ష్యం చెప్తూ ఉన్నాం, అబద్ధాలు చెప్తూ ఉన్నాము. అంటే మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయినప్పుడు మనము దృఢమైన విశ్వాసులు, దృఢమైన ముస్లిములు అయ్యేదానికి మనకు అవకాశం ఉందా? అందుకోసమే నికాలో కూడా ఒక ఆయత్ చదవడం జరుగుతుంది. ఓ విశ్వసించిన పిల్లలారా, దైవానికి భయపడండి, దైవం మిమ్మల్ని అనునిత్యం గమనిస్తున్నాడు, మీరు చనిపోయే వరకు కూడా ముస్లిములుగా ఉండాలి, మీరు మాట్లాడే మాట సక్రమమైనదై ఉండాలి అని ఎందుకు చెప్తున్నాడు? నికా శుభ సందర్భం కదా. అంటే వివాహం కాకముందు, ఇంతకుముందు ఏదో తెలిసి తెలియకో జరిగింది, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక బాధ్యత నీపై వస్తూ ఉంది, కుటుంబ బాధ్యత నీపై వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి నీ జీవితము ఔన్నత్యంగా ఉండాలి, పాతివ్రత్యంగా ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి. అందుకోసమే అక్కడ వివాహం యొక్క శుభ సందర్భంలో కూడా అతని బాధ్యత తెలపడం జరిగింది. ఎంతవరకు అంటే గవర్నమెంట్ ఉద్యోగం మాదిరి నేను 60 ఏళ్ళు డ్యూటీ చేశాను, రిటైర్డ్ అయిపోయాను, ఇక నా ఇష్ట ప్రకారం జీవిస్తామనేది లేదు. నేను ఒక దగ్గర నౌకరుగా పనిచేస్తున్నాను, ఆఫీసులో 9 గంటల నుంచి 5 గంటల వరకు డ్యూటీ చేశాను, దాని తర్వాత నేను స్వేచ్ఛాపరుని, స్వతంత్రుని అయిపోయినానని చెప్పేదానికి లేదు. మేము పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కూడా దైవం చూస్తున్నాడు అనే భావనతో దేవుని యొక్క విధేయతలో జీవితం గడపాలి. దానినే ఇస్లాం అంటారు. ఆ విధంగా పాటించే వారినే ముస్లిం అంటారు. అందుకోసమే దీనికి ఒక ఉదాహరణ చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. సోదర మహాశయరా, మసీదు
మసీదులో ఉన్నప్పుడు ఒక విధంగా, దేవుని గుడిలో ఆరాధన ఆలయంలో ఉన్నప్పుడు ఒక విధంగా, దైవం చూస్తున్నాడు అనే భయభక్తులతో అక్కడ ఉండి, దేవాలయం నుంచి మసీదు నుంచి బయటికి వచ్చిన తర్వాత మందు తాగడము, అబద్ధాలు చెప్పడము, దౌర్జన్యం చేయడము, అంటే అక్కడ దైవం ఉన్నాడు, ఇక్కడ లేడు, నేను స్వతంత్రం నేను భావిస్తున్నాను అంటే అతను ముస్లిం అని చెప్పుకునేదానికి లేదు. జరిగిన ఒక సంఘటన ఏమిటి అంటే, ఒక వ్యక్తి అమెరికా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దాదాపు 12-13 గంటల ప్రయాణం. ఆ ప్రయాణంలో చాలా మంది ఆ టికెట్లోనే వారికి ఇచ్చే ఆహారం కూడా బిల్లు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొంతమందికి మత్తు పదార్థాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఒక వ్యక్తికి వచ్చి ఆ మత్తు పదార్థాలు, ఇంకా ప్రయాణం చాలా ఉంది కదా, మీరు కొంచెం సేవించి విశ్రాంతి తీసుకోండి, రెస్ట్ తీసుకోండి అని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుడు నిషేధించిన మత్తు పదార్థాలు సేవించడు కాబట్టి నేను ముస్లిము అన్నాడు. మీరు ముస్లిం అయితే ఏమండి, క్రిస్టియన్స్ ఉండారు, హిందువులు ఉండారు, సిక్కులు ఉండారు, వారందరి మాదిరి మీరు కూడా ఒక మానవులే. అప్పుడు నేనేమన్నాడంటే, నేను ముస్లిము కాబట్టి తాగను అన్నాడు. దాంట్లో ఏముందండి, నేను ముస్లిము ఎందుకు అంటే దైవము మత్తు పదార్థాలు సేవించకూడదు అని చెప్పాడు కాబట్టి నేను త్రాగను అని అతను చెప్పాడు. మరి దానికి డబ్బు చెల్లించి ఉన్నాడు కాబట్టి టికెట్ లో ఆ ఎయిర్ హోస్టెస్ తీసుకోమని చెప్పినప్పుడు ఆ ముస్లిం ఏమంటాడంటే, ఈ మత్తు బాటలు తీసుకుపోయి పైలట్ కు తాగమని చెప్పుకో అంటాడు. లేదండి ఆయన డ్యూటీలో ఉన్నాడు కదా, ఆయన డ్యూటీ నుంచి దిగిన తర్వాత ఆయన తాగుతాడు, రెస్ట్ తీసుకుంటాడు. చూడమ్మా, అతను విమానం నడుపుతున్నాడు కాబట్టి అతను మత్తుకు లోనైతే విమానం క్రాష్ అవుతాదనే ఉద్దేశంతో అతను డ్యూటీలో ఉన్నప్పుడు తాగడం లేదు. కానీ ముస్లిము డ్యూటీలో ఉన్నా డ్యూటీలో లేకపోయినా, అంటే నా డ్యూటీ 24 గంటలు డ్యూటీ, రాత్రి పగలు దైవం చూస్తున్నాడు అనే నా నమ్మకం ఉంది కాబట్టి అది త్రాగకూడదు, మత్తు పదార్థాలు త్రాగకూడదు అని నిషేధించాడు కాబట్టి నేను డ్యూటీ దిగిన తర్వాత తాగను, డ్యూటీలో ఉన్నప్పుడు తాగను. వాహనాల వెనుక రాసింటారు, మత్తు పానీయాలు సేవించి వాహనం నడపకూడదు అని. అంటే వాహనం నడిపి దిగిన తర్వాత త్రాగవచ్చా అంటే, ఆత్మకు ద్రోహం చేసుకున్న వాళ్ళు వారి యొక్క ప్రయోజనం కోసము, వారి యొక్క లాభం కోసము, వారి యొక్క వ్యాపారం నడసాలి కాబట్టి డ్యూటీ దిగినాక తాగమని చెప్తూ ఉన్నారు. కానీ ముస్లిము ఎప్పటి నుంచి అయితే పుడతాడో అతను రాత్రి ఉన్నా, ఒంటరిగా ఉన్నా, విమానంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా ఆన్ డ్యూటీలో ఉంటాడు కాబట్టి దైవం నిషేధించిన వాటి నుంచి దూరంగా ఉంటాడు. అందుకోసమే అతనికి ఏదైతే తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందో దైవ గృహంలో, నమాజులో ఏదైతే సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాడో, నేను నిన్నే ఆరాధిస్తాను, సహాయం కొరకు నిన్నే అర్థిస్తాను అని వాగ్దానం ఏదైతే చేస్తాడో ఆ వాగ్దానాన్ని బయటికి వచ్చిన తర్వాత కూడా నిర్వర్తిస్తాడు కాబట్టి వాని పేరు సుబ్బయ్య కావచ్చు, సుభాన్ కావచ్చు, భారతీయుడు కావచ్చు, చైనా వాడు కావచ్చు, అమెరికా వాడు కావచ్చు, అరబ్ వాడు కావచ్చు, జాతి, కులం, మతం, ప్రాంతంతో తేడా లేకుండా ఎవడైనా ఈ విధంగా నిష్ఠగా జీవితం గడుపుతాడో, దేవునికి ఆజ్ఞాబద్ధుడై జీవితం గడుపుతాడో వాడినే ముస్లిం అంటారు. ఎవరైతే ఆత్మలకు ద్రోహం చేసుకొని తన మనోకాంక్షలకు దాసుడై తన కోరికలు ఇహలోకంలోనే నెరవేర్చుకునే దాని కోసము విచ్చలవిడి జీవితం గడుపుతాడో అతను విధేయుడు ఎట్లా అవుతాడు, అవిధేయుడు అవుతాడు. అతడు అరబ్ వాడైనా, భారతీయుడైనా, చైనా వాడైనా, అమెరికా వాడైనా. అందుకోసము ముస్లిం అంటే కులము, భాష, ప్రాంతము, జాతి, తెగతో సంబంధం లేకుండా అతని విశ్వాసం ఈ విధంగా ఉన్నట్లయితే, దైవం చూస్తున్నాడు అనే భావనతో అతను జీవితం గడిపినట్లయితే అతను ముస్లిం, అతను విశ్వాసి, అతడు దేవుని పైన నమ్మకం పెట్టుకోవచ్చు. నాకు మోక్షం అనుగ్రహం కలుగుతుందని, దేవుడు కరుణిస్తాడని, క్షమిస్తాడని, మోక్షం అనుగ్రహిస్తాడని. మరి ముస్లిం అనేది ఒక కులం కాదు, ఒక తెగ కాదు, ఒక జాతి కాదు. సోదర మహాశులరా, దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మున్ముందు కూడా వస్తూ ఉంటాయి. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగండి అని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.